నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఇప్పుడు 3 పార్టీలకు సవాల్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారం చేస్తా ఉంది. డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేస్తా ఉన్న తరుణంలో ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ప్రచారం జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తన భుజాల మీద మోసుకొని తిరుగుతున్నాడు. అదేవిధంగా ఇటు బీజేపీ కూడా ఇవాళ క్యాండిడేట్ డిక్లేర్ అవుతున్న నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి, ఎవరు గెలుస్తారు? ఇప్పుడు మనకి బీజేపీ ఇంతవరకు క్యాండిడేట్ ని అసలు నిన్న ఈవినింగే అనౌన్స్ చేస్తారన్నారు. ఇంతవరకు కూడా వాళ్ళు చేర్చుకోలేదు. ఇక్కడ ఈక్వేషన్ చూసుకుంటే ఇప్పటికీ ప్రచారంగా చూసుకుంటే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. సింపతి కూడా సునీత గారికి ఉంటుంది. అలాగే అనిల్ యాదవ్ మన కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ నిలబడ్డారు. అనిల్ కుమార్ యాదవ్ కి అంటే మనకు తెలుస్తున్న వార్తల ప్రకారం ఎంఐఎం ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వార్త వస్తున్నది. రెండోది ఇక్కడ తెలుగుదేశానికి కూడా ఒక రకమైన ఒక స్ట్రెంగ్త్ ఉంది. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా తెలుగుదేశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ తెలుగుదేశం ఇంతవరకు కూడా మేము కలిసి పోటీ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. బీజేపీ అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఇక్కడ ఒంటరిగానే ఉంటాము, అదే ఆంధ్రప్రదేశ్ వరకే ఆ యొక్క తెలుగుదేశంతో అనుబంధం అని అన్నారు. మరి తెలంగాణలో తెలుగుదేశం ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి మనకి నిన్ననే మొన్న హైకోర్టులో స్టే వస్తుంది, స్టే రాదు అని చెప్పి 42% బీసీ అనే కార్డ్ ఏదైతే ఉందో అది రాదని చెప్పేసి కాంగ్రెస్ నమ్మబలికింది. కానీ ఇప్పుడు అక్కడ స్టే వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తూ ఉన్నది. ఇప్పుడు బీసీ కార్డు ఏదైతే తన 42% ఈ స్థానిక ఎన్నికల సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నదో అది బ్రేక్ పడింది. దాంతో సరైన పద్ధతుల్లో వీళ్ళు వెళ్ళలేదు లీగల్ గా కానీ, లేకపోతే కేంద్రం తోటి మిగతా అన్ని పక్షాలని తీసుకుని ఒక ఐక్యంగా ప్రధానమంత్రిని కలిసి ఇవ్వలేదు అనేది కూడా ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఒకవేళ బీసీ ఎన్నికల స్థానికల్లో 42% వచ్చి ఉంటే కొంత గ్రాఫ్ వేరేగా ఉండేది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అనే ఆయన బీసీ వర్గానికి శ్రీశైలం యాదవ్ కుమారుడే. శ్రీశైలం యాదవ్ గారికి చాలా ట్విన్ సిటీస్ లో ఒక మంచి పేరు ఉన్నది. అదే సందర్భంలో ఆయన మీద రౌడీ షీటర్ అనే ఇది కూడా ఉంది. అయితే యూత్ మాత్రం చాలా ప్రిడామినెంట్ గా ఆయన వెనకాల ఉన్నారు. అందుకే చూస్తే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే ఉంది తప్ప బీజేపీ అంత ప్రభావితం చూపిస్తుందని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి బీఆర్ఎస్ కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ నగరంలో మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ కే గెలుచుకోవడం జరిగింది. కానీ కొంతమంది తర్వాత కాంగ్రెస్ లో చేరడం మనం కూడా దానం నాగేంద్ర గారు కానీ, లేకపోతే మన మేయర్ విజయలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార పక్షం కాబట్టి గెలవాలి, గెలుపు వైపే మన అడుగులు ఉండాలనేది చూశారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ గారితో కొంత ఈ క్యాండిడేట్ సెలక్షన్ లో గత ఎంపీగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ గారు కష్ట సమయంలో కాంగ్రెస్ తో ఉండడం, ఇద్దరు కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు. ఆయన ఇంకా ఇంతవరకు కూడా ఆయన ఒక పాత్ర అంటే నేను ఇండిపెండెంట్ గా చేయాలి అనే ఒక వార్తలు కూడా వచ్చున్నాయి. ఏదేమైనా అధిష్టానం ఆయన ఎంతవరకు సమాధాన పరచగలుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతానికైతే ప్రచార రీత్యా చూసినా, ముందుగా క్యాండిడేట్ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి చూసినా బీఆర్ఎస్ ఒక అడుగు ముందుగానే ఉంది. అయితే మన ఎంఐఎం కానీ లేకపోతే బీజేపీ ఎవరు ఓట్లు చీలుస్తుంది అనే దాని మీద క్యాండిడేట్ బట్టి ఉంటుంది. అయితే తెలుగుదేశం కూడా ఇక్కడ నా ఉద్దేశం తెలుగుదేశం పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా ఎవరిని మేము సపోర్ట్ చేస్తున్నాం అని కాకుండా ఓటర్స్ కే తమ అభిప్రాయాన్ని మనం ఏమంటాము వాళ్ళ యొక్క సొంత అభిప్రాయంతో మీరు ఓటింగ్ లో పాల్గొనండి అనే ఒక డెసిషన్ కనుక తీసుకుంటే అది కాంగ్రెస్ కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికున్న నేపథ్యంలో ఈనాటికి ఇంకా థర్డ్ మన బీజేపీ యొక్క క్యాండిడేట్ అనౌన్స్ కాలేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే విరించి ఆవిడ మధులత గారు అని చెప్తున్నారు.
ఇంకోటి ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి శ్యామ్ అన్న పిల్లోడు కూడా అతను పోటీలో ఉన్నాడు. సో ఇవన్నీ కలిసి వెరసి ఇప్పటికే డిసైడింగ్ గా వీళ్ళు గెలుస్తారు అని మనం చెప్పలేం, కానీ ప్రచారం రీత్యా చూసినా, క్యాండిడేట్ రీత్యా చూసినా, ఒకవేళ సానుభూతి రీత్యా చూసినా కొంత మొగ్గు అనేది బీఆర్ఎస్ ఉన్నది. అయితే బీఆర్ఎస్ కూడా అంతర్గతంగా మన వాళ్ళ అమ్మాయి నుంచే వాళ్ళు ఒక వ్యతిరేకతని, ముఖ్యంగా హరీశ్వర్ రావుకి వ్యతిరేకంగా ఆమె ఇది చేస్తుంది. హరీశ్వర్ రావు గారు కూడా దీన్ని తన మీద వేసుకుని గెలిపించాలని చెప్పి చూస్తున్నారు. కేటీఆర్ గారి ప్రభావం కూడా మరి ఆయన మీద కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికప్పుడు ఫలానా గెలుస్తారని చెప్పలేం, కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టత ఇవ్వగలుగుతాం. ఇది పోటీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. బీజేపీ చాలా తక్కువ ప్రభావితాన్ని చూపిస్తుంది. క్యాండిడేట్ ని బట్టి వాళ్ళ యొక్క ఓటింగ్ ఎటువైపు వెళ్తుంది అనేది మనం చూడాలి. ఎంఐఎం మాత్రం లోపాయికారిగా కాంగ్రెస్ కి ఇక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టకుండా ఉండడమో ఒక ప్రయత్నం జరుగుతున్నది. తెలుగుదేశం కూడా నా అంచనా ఇక్కడ తెలంగాణ వరకు కూడా వాళ్ళు స్వతహాగా బీఆర్ఎస్ వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగాను. ఎందుకంటే ఆ పార్టీ మీద మొట్టమొదటిగా దాన్ని లేకుండా చేసిన పాత్రలో బీఆర్ఎస్ పాత్ర ఉన్నది. కానీ అదే సందర్భంలో బీజేపీతో కూడా ఇక్కడ తెలుగుదేశానికి అంత సయోధ్య ఉందని చెప్పి నేను అనుకోను. ఏదేమైనా కేంద్రంలో ఒకవేళ ఆ సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తే అది పెద్దగా ఈక్వేషన్ ఏం మార్చదు, కానీ ఈ రెండు పోటీలు మాత్రం వీళ్ళిద్దరి మధ్యనే, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ కనుక ఒకవేళ ఈ 42% సుప్రీంకోర్టు ఏమైనా తేలితే సుప్రీంకోర్టు అయితే తేలదు. ఎందుకు తేలదు అని అంటే ఇంతకుముందు స్టే కోసం ఒక ఆయన వెళ్ళినప్పుడు మీరు ఏదున్నా అక్కడ హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ లో కాంగ్రెస్ అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా అదే చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా కేసు మీద పూర్తి జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఓన్లీ స్టే వరకే ఇచ్చారు. ఆ స్థానిక ఎన్నికలు జరుపుకోండి, మీ నోటిఫికేషన్ యథాతథంగా కొనసాగించండి, గత పద్ధతుల్లోనే ఈ రిజర్వేషన్స్ అమలు చేయండి అని చెప్పారు. సో ఆ మేరకు కాంగ్రెస్ కనుక సుప్రీంకోర్టులో ఈ స్టేని ఎత్తించేయగలిగితే కనుక ఈ ఎన్నికల సమయానికి అది కొంత ఫెచ్చింగ్ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు కలగజేసుకోదు అనేది కూడా ఒక న్యాయ కోవిదుల యొక్క అభిప్రాయంగా కనపడుతున్నది. ఏది ఏమైనా వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది అనేది నాకు అభిప్రాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.